ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఎఫెసీ పత్రికలో క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించిన ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 15వ వచనం 16వ వచనం చదువుదాము. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. పరమ తండ్రి క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధులందరినీ ప్రేమించేటువంటి విశ్వాసం ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అందరినీ ప్రేమించే మీ మనసును బట్టి ఆయన అందరినీ ప్రేమించాలి, ఒకరినొకరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలని నా తండ్రి మీ కృపాసహితమైనటువంటి ఆజ్ఞలో మమ్మల్ని అందరినీ మీరు బలపరిచి జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ అన్ని విషయాలలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికై మమ్మల్ని విస్తరింపజేస్తున్న మీ ప్రేమను బట్టి, మీ కనికరాన్ని బట్టి, మీ నీతిని బట్టి మాకు అనుగ్రహించిన విశ్వాసమును బట్టి క్రీస్తు యేసు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఎందుకు మానక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అనే విషయాలు ఒక 5 విషయాలు మనం నేర్చుకుందాం. పౌలు చెప్తున్నాడు, ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసం, దేవుని ఎడల విశ్వాసము, 2 మనుషుల ఎడల ప్రేమ అని చెప్పి భక్తికి మీనింగు మనం చెప్పుకున్నాం పోయిన 2 వారాల్లో కూడా. భక్తి అంటే ఏంటి, అసలు క్రైస్తవ భక్తి ఎంత ఉన్నతమైంది అని అంటే దేవుని ఎడల విశ్వాసం ఉన్నవాడు మనుషుల ఎడల కూడా విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. మనుషుల ఎడల విశ్వాసాన్ని ఏమంటారు? ప్రేమ. అందరూ చెప్పండి, మనుషుల ఎడల విశ్వాసం ఏంటి? ప్రేమ. ఇది ఎక్కడ ఉండాలి? ఫస్ట్ ఎక్కడ ఉండాలంటే ఫస్ట్ సంఘంలో ఉంటే తర్వాత వ్యక్తుల్లోకి వస్తుంది. వ్యక్తుల్లో ఉంటే కుటుంబాల్లో ఉంటుంది. ఈరోజు సంఘంలో ప్రేమ లేదు, సంఘంలో క్రీస్తు ప్రేమ వినిపించట్లేదు, నేర్పించబడట్లేదు. కాబట్టి క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్లయితే వ్యక్తి పరిపూర్ణుడు అవుతాడు. వ్యక్తి పరిపూర్ణులు అంటే పరిపూర్ణులు క్రీస్తునందు సంపూర్ణులు అవుతున్నారు. కాబట్టి ఆ సంపూర్ణులైన వారు కుటుంబముగా ఉన్నప్పుడు ఆ కుటుంబం ఒక సంపూర్ణమైన కుటుంబముగా దేవునిలో కట్టబడుతుంది. ఆ కుటుంబాలు బాగున్నప్పుడే సమాజం కూడా బాగుంటుంది. కుటుంబ వ్యవస్థ బాగుపడకుండా సమాజం బాగుపడదు. మరి కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే సంఘ వ్యవస్థ గురించి, సంఘం గురించి సంఘములో ఉన్న వారికి బాగా తెలియాలి. ఎవరైతే సంఘములో దేవుడు తనకిచ్చిన స్థితిని ఎరుగుతాడో వాళ్ళే ప్రభుని స్తుతిస్తూ నమ్మకంగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి స్తుతులు చెల్లిస్తూ, అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరిస్తూ జీవిస్తారు. అంటే అర్థం ఏంటి? మనకి ఎప్పుడు ఏం కావాలో ప్రభు ఇస్తూ ఉంటాడు. కావాలని ఏడుస్తూ ఉండవు, అడుక్కునేవారుగా ఉండవు, ముష్టెత్తేవాళ్ళలాగా ఉండవు, ఇంకా మన దేవురించేవాళ్ళలాగా ఉండవు. లేదు లేదు అనే ఆ దౌర్భాగ్య స్థితి కాదు. సమస్తము క్రీస్తులో కలిగి ఉన్నాను అనే స్థితి. ఏంటది? 3వ వచనం అన్నమాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఎందుకు స్తుతించబడాలి దేవుడు అని అంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడంటే అర్థం ఏంటి? ఇచ్చేశాడు. అనుగ్రహించాడంటే అర్థం ఏంటి? ఇచ్చేశాడు. అనుగ్రహం అని ఎందుకు అంటారు తెలుసా? అనుగ్రహం ఎందుకైందంటే మనం మంచోళ్ళు అని ఇవ్వలేదు అందుకు. ఒకవేళ ఈడు మంచోడు, వీడికి ఇద్దాం, పరలోకపు ఆశీర్వాదాన్ని ఈ అబ్బాయికి ఇద్దాం, ఈ అమ్మాయికి ఇద్దాం అనుకున్నాడు అనుకోండి, ఈ స్త్రీకి ఇద్దాం, ఈ పురుషునికి ఇద్దాం అనుకున్నాడు అనుకోండి. అనుకున్నప్పుడు ఇది మంచోడా కాదా అని విచారించాడు అనుకోండి. మంచోళ్ళు ఎవరైనా ఉంటారా? లేకపోతే ఎవరు మంచి పనులు చేస్తున్నారో, ఎవరు చెడ్డ పనులు చేస్తున్నారో విచారించారు అనుకోండి. అప్పుడు మంచి పనులు చేసేవాళ్ళు ఎవరైనా కనపడతారా? అంటే మనకు కనపడవచ్చు మంచి పనుల్లాగా. ఒకనాడు పౌలు కూడా ధర్మశాస్త్రం విషయంలో నింద మోపలేని స్థితిలో ఉన్నాడట మనుషుల దృష్టిలో. కానీ తన మటుకు తాను ఎలా ఉన్నాడు? అయ్యో నేను ఎంతో దౌర్భాగ్యుడను అని అంటున్నాడు. అవునా? ధర్మశాస్త్రం వల్ల నేను స్వనీతిలో ఉన్నాను,
కానీ విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే మహిమను అంటే నీతి గలవాడనై ఆయన యందు నేను కనబడాలని నేను ఇప్పుడు ఆశిస్తున్నాను. క్రీస్తునందు నేను కనబడాలి, క్రీస్తునందు దేవుని నీతిగా నేను దేవునికి కనబడాలా. అది ఆయన ప్రయత్నం, అది ఆయన ఆరాధన. కానీ మనం ఏం చేస్తాం? టోటల్గా అసలు మానవుడి ప్రయత్నం ఏంటంటే మనుషులు ఎదుట నీతిమంతులుగా కనబడాలి, మంచివాడిగా కనబడాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎప్పటికీ మనం మనుషులు ఎదుట మంచివాళ్ళుగా కనిపించాం. ఒకవేళ కొంచెం కనిపిస్తున్నా కూడా మనుషులు కనిపించవచ్చు, కానీ అది నిజం కాదు. ఇంతకే అది మరి ఏది నిజం? ఎవరు దేవుని ఎదుట నీతిమంతులుగా జీవిస్తున్నారో, విశ్వాసాన్ని బట్టి ఎవరు దేవుని ఏడల నీతిమంతులు మనం ఎంచుకుంటున్నారో వారే మనుషులు ఎదుట కూడా సత్కార్యాలు చేస్తారు. ఇక్కడ ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందు విశ్వాసకి దేవుడు ఏం చేశాడు? ఇచ్చేశాడు. అంటే నీతిమంతుడు అవడానికి మనిషి ఏ కార్యం చేయట్లేదు. కుమారుడు అవడానికి మనుషుడు ఏ కార్యము, ఏ మంచి కార్యము, ఏ సత్కార్యము, ఏ పుణ్యకార్యము, ఏ దానం ధర్మము చేయట్లేదు. గమనించాలి, విశ్వాసానికి మతానికి ఉన్న తేడా ఏంటంటే నీతిమంతుడు అవడానికి చేయట్లేదు. నీతిమంతుడు అయిన తర్వాత మనకు కొన్ని కార్యాలు ఉన్నాయి, అవి సత్కార్యాలు అన్నాడు. కుమారుడు అవడానికి, నీతిమంతుడు అవడానికి మనం యేసుప్రభుని నమ్మలేదు. యేసుప్రభుని నమ్మిన మనము నీతిమంతులం అయ్యాము. యేసుప్రభుని నమ్మి దేవునికి కుమారులం అయ్యాము. కుమారులం అయ్యామంటే ప్రతి ఆశీర్వాదాన్ని మనం పొందుకున్నాం. కాబట్టి ప్రతిదీ అంటే కుమారుడికి వారసుడు అంటే ఏంటి? తండ్రికి కలిగింది అంతటికీ ఈయన హక్కుదారుడు అయ్యాడు. అంటే క్రీస్తునందు ప్రతి ఆశీర్వాదాన్ని తండ్రి మనకి పరలోక విషయాల్లో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఏం చేశాడు? ఇచ్చేశాడు. ఆత్మ సంబంధమైన దాన్ని ఇచ్చాడు అంటే మరి శరీర సంబంధమైనవి ఇవ్వడా? అన్నీ ఇస్తాడు. అవి ఎట్లనగా అని చెప్తూ మనం ధ్యానం చేసాం కదా. 4వ వచనంలో ఏముంది? ఎట్లనగా అని ఉంది. ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు? కుమారుని యందు ఏమేమి ఇచ్చాడు అవి కింద రాస్తున్నాడు. కుమారుని యందు విశ్వాస యొక్క స్థితి, ఆ స్థితిని బట్టే మనం స్తుతులు చెల్లించాలి. చెల్లిస్తూ ఉంటే చాలు మనం అభివృద్ధి చెందుతాం. ఆయన ఇస్తున్నాడు, మనం థ్యాంక్స్ చెప్తున్నాం. ఆయన ఇస్తున్నాడు, మనం థ్యాంక్స్ చెప్తున్నాం. మనం థ్యాంక్స్ చెప్పడం మానేసాం, ఆయన ఎవడో మానేసాడు అనుకో, అప్పుడు మనం జీవించగలమా? లేదనమాట. అంటే ఆయన ఇస్తున్నాడు, మనం థ్యాంక్స్ చెప్తున్నాం. ఆయన ఇచ్చే కొలది ఇంకా థ్యాంక్స్ చెప్తున్నాం, స్తుతులు చెల్లించట్లో విస్తరిస్తున్నాం. అప్పుడు ఏ లోటైనా ఉంటుందా? ఏ కొరత ఉండదు. కానీ మనమేమో ఏదో ఇవాళ అమ్మయ్య చచ్చి బతికాను చాలే అనుకుంటూ మళ్ళీ మనం సంతోషాల కోసం లేకపోతే మన ఉద్దేశాలని మన మనసుకు నచ్చినట్లుగా కొన్ని కార్యక్రమాలు చేయడానికి రెడీ అయిపోతాం. అప్పుడు విశ్వాసాన్ని వెంటాడం, మళ్ళీ క్రియల్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాం. విశ్వసించి నీతిమంతుడైన తర్వాత, కుమారుడైన తర్వాత కార్యాలు లేవా అంటే కార్యాలు ఉన్నాయి. అవి ఏమన్నాడంటే సత్కార్యాలు అన్నాడు. ఏంటవి? సత్కార్యాలు. ఎందుకు ఈ సత్కార్యాలు అంటే మనం విశ్వాస మూలంగా జీవిస్తే సత్కార్యాలు మనలో జరుగుతాయి తప్ప ఆ సత్కార్యాలు నెరవేర్చేది ఎవరో, జరిగించేది ఎవడు? దేవుడే జరిగిస్తాడు. విశ్వాస మూలంగా జీవిస్తే దేవుడు మనలో సత్కార్యాలు చేస్తాడు, మన ద్వారా ఆయన పనిచేస్తాడు. ప్రతి సత్కార్యము చేయుటకు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడు? పూర్ణంగా సిద్ధపడి ఉండాలంటాడు. అంటే దేవుడే మనలను సిద్ధపరుస్తున్నాడని, దేవుడే మిమ్మును సిద్ధపరచునుగాకని, ఆయన మీలో పనిచేయునుగాకని, ఆయనే మనలో కార్యకారి అని, తన శక్తి చొప్పున ఆయన చేస్తాడు అని మనం ఇలాగ చాలా నేర్చుకున్నాం. 19వ వచనంలో చూన్నాం కదా. 19వ వచనంలో ఏం చదువుకున్నాం? ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలము, బలాతిశయము, ఆ బలాతిశయాన్ని బట్టే విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం అన్నాడు. ఎవరిలో దేవుడు తన శక్తిని చూపిస్తాడు అంటే విశ్వసించే వారి యందు. అది గుర్తుపెట్టుకోండి అంతే. దాన్ని మనం ఏమని చదువుకున్నాం? విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు వారి కొరకు మనకు ఆ స్వాస్థ్యము పరలోకంలో ఎలా ఉంది?
భద్రంగా ఉంది. ఆ స్వాస్థ్యం ఏంటని చదువుకున్నాం? మన జీవము లేకపోతే మన జీవితము అని. మన జీవము క్రీస్తుతో కూడా పరలోకంలో ఎలా ఉంది? భద్రంగా ఉంది, దాచబడి ఉంది అని చదువుకున్నాం. ఆ జీవం ఇంకా ఎవరి చేతిలో ఉందని చదువుకున్నాం? యేసుక్రీస్తు వారి చేతిలో ఉంది కాబట్టి ఎవడు అపహరించలేడు అని చదువుకున్నాం. మనల్ని యేసు ప్రభువుకి ఎవరినిచ్చారు? మనల్ని యేసు ప్రభువుకి ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడు అని చదువుకున్నాం. ఎందుకు యేసు ప్రభు వారికి తండ్రి ఇచ్చాడంటే, తండ్రి మాత్రమే ఇవ్వగలడు, తండ్రి అందరికంటే గొప్పవాడు గనక తండ్రి చేతిలో నుండి ఎవడు కూడా అపహరింపలేడు అని చదువుకుందాం. కాబట్టి ఆయన ఇచ్చిన స్వాస్థ్యము, ఆయన ఇచ్చిన విమోచన, ఆయన ఇచ్చిన రక్షణ నిత్యమైన రక్షణ, నిత్యమైన విమోచన, నిత్యమైన స్వాస్థ్యం అన్నమాట. కాబట్టి ఇవన్నీ క్రీస్తునందు అనుగ్రహమే కానీ మన క్రియలు కాదు, మన కష్టం కాదు, మన చెమట కాదు. ఇవన్నీ అనుగ్రహమే. ఇది ఎవరైతే అనుగ్రహంగా ఎరుగుతారో వారు కృపను బట్టి జీవిస్తారు. ఏంటి? విశ్వాసాన్ని బట్టి జీవించడం అంటే కృపను బట్టి జీవించడమే. కృప అంటే ఏంటంటే, కృప అంటే అది క్రీస్తు అనుగ్రహించు వరము అన్నాడు. కృపా వరము అని అంటాడు. 2 మాటలు మీకు చూపిస్తాను. 2వ అధ్యాయంలో చూడండి, 2వ అధ్యాయము 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. పరలోకంలో కూర్చోబెట్టాడని 7వ వచనంలో చూసాం కదా. ఇప్పుడు 8వ వచనంలో ఏమన్నాడు? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అసలు ఇది మీ వలన కలిగింది కాదంటే అర్థం ఏంటి? ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు. దీన్ని ఏమన్నాడు? వరము అన్నాడు. కాబట్టి ఇది క్రియల వలన కలిగి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మనకి ఇది ఉండాలి మనసులో. అంతేగాని మనం ఎప్పుడు కూడా ఏమనుకుంటామంటే ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి అనుకుంటాం. ప్రతిరోజు ఏం చేయాలనుకుంటాం. ఈ వారం, ఈ ఆదివారం, రేపు ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి అనుకుంటాం. అసలు ఎలాగెళ్ళాలని ఆలోచన కాదు. మనం ప్రభువులో కృపలో ఏముంటాం? నేను ఉంటాను ప్రభు సన్నిధిలో రేపు అని మనము సిద్ధపడాలి. సిద్ధపడడం అంటే అది ఆయనే వీలు కలిగిస్తాడు, మనం నమ్మాలి. ఇప్పుడు 4వ అధ్యాయం చూడండి, లేకపోతే 3వ అధ్యాయంలో కూడా చదువుదాం ఒక మాట. 3:7 చూడండి ఎంత. ఇప్పుడు 2:7లో మంచి విషయాలు. ఇక్కడ 7:7 అని చదువుతున్నప్పుడు నేను ఒక మంచి విషయాన్ని కనుగొన్నాను. 1:7లో ఏముంది చూడండి, మనం చదువుదాం. అలాగా ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. 1:7, 2:7, 3:7, 4:7 చదువుదాం. ఎలా ఉన్నాయి చూడండి వచనాలు. అది దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, ఇదిగో మన క్రియను మన భక్తిని బట్టి కాదు, ఆయన కృపా మహదైశ్వర్యను బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. చూసారా? మొదట ఏం జరిగింది? 1:7లో ఆయన కృపా మహదైశ్వర్యాన్ని బట్టి మనకు విమోచనం కలిగింది, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. అంటే మనం విడుదల పొందాం, విమోచించబడ్డాం. తర్వాత 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. విమోచించబడిన వారు ఏమయ్యారు? క్షమించబడిన వారు ఏమయ్యారు అంటే, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కూర్చోబెట్టింది ఎవరు? మనం వెళ్ళి కూర్చున్నామా? ఆయనే కూర్చుండబెట్టాడు. కూర్చుండబెట్టింది ఆయన. నువ్వు నమ్ము, ఆమెనంతే. 2:7లో ఏం చేశాడు? లేపాడు ఆయనతో కూడా. అంటే క్షమించబడ్డాము. ఇంకా మాకు మరణం మీద మన మీద మరణానికి అధికారం లేదు. అసలు మన మీద వ్యాధికి, దుష్టుడికి కూడా అధికారం లేదు. కానీ మనం ఏం చేస్తాం? దేవుని అధికారాన్ని నుంచి దుష్టుని అధికారంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. కాబట్టి ఇది కృప అని చెప్పాడు 8వ వచనంలో. అయితే ఇప్పుడు మనం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి ఎలా ఉంటుందో. ఈ విషయంలో ఎవరు కలిసే కార్యకారి? దేవుడు కార్యకారియగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. ఈ విషయంలో కార్యకారి ఎవరు? దేవుడు. కూర్చుండబెట్టింది ఆయన. నీతిమంతులుగా అంటే పాపక్షమాపణ కలిగించింది ఆయన కృపా మహదేశ్వర్యాన్ని బట్టి. క్రీస్తు ఇది ఎవరిని ఎందుకు చేశాడు? క్రీస్తునందు. క్రీస్తు కూడా లేపి, మరణమును లేపి ఏం చేశాడు? పరలోకంలో కూర్చొని పెట్టాడు. దీనికి కార్యకారి ఎవరు? ఇప్పుడు 3 విషయాలు అన్నమాట. 1, కృపా మహదైశ్వర్యాన్ని బట్టి క్షమించబడ్డాం. 2,
క్రీస్తు కూడా పరలోకంలో ఆయనే మనలను కూర్చోబెట్టి. మీరు ఏమనుకుంటారంటే, నేను సువార్తకి వెళ్ళట్లేదు కనుక దేవుడు నాకు సహాయం చేయడేమో, సువార్తకి వెళ్ళట్లేదు నాకు పరలోకం రాదేమో అనుకుంటారు చాలామంది. సువార్తకి వెళ్ళడం, ప్రత్యేకించి సువార్త పనికి వెళ్ళటమే పరలోకానికి అర్హత అనుకోవడం అనేది ఒక మోసం అన్నమాట. విశ్వాసి సువార్త వల్ల జీవిస్తున్నాడు. విశ్వాసం వల్ల జీవిస్తున్నప్పుడు తన జీవితమే సువార్త, తన జీవితమే ఆరాధన, తన జీవితమే భక్తి. అది దేవుని ఎడల విశ్వాసం, మనుషుల ఎడల ప్రేమే సువార్త. ప్రేమ లేకుండా వెళ్ళి బయటికి వెళ్ళి యేసుప్రభు నమ్మకపోతే చచ్చిపోతావు, యేసుప్రభు నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు, యేసుప్రభు నమ్మకపోతే నీ పాపం పోదు అని మాట్లాడుతున్నాం అనుకోండి, అది మత ప్రచారం అవుతుంది కానీ విశ్వాసాన్ని ప్రకటించడం అవదు. విశ్వాస ప్రకటన అనేది జీవించడంలో వస్తుంది, నీ ప్రవర్తనలో ఉంటుంది, నీ ప్రేమలో ఉంటుంది. నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రేమే సువార్తగా వెళ్ళిపోద్ది. అంతే. మీరే క్రీస్తు పత్రిక, మనుషులందరూ తెలుసుకునుచు చదువుకొనుచున్న మా పత్రిక, మా క్రీస్తు పత్రిక మీరే. అంటే ఏంటి? మీ హృదయాల మీద రాస్తున్నాను నేను. ఇప్పుడు ఎక్కడ రాస్తున్నాను ఈ మాటల్ని? హృదయాల మీద. మీరు హృదయాల మీద మీరు మాటలు ఉంటే, హృదయం నిండి ఉండి దాన్ని బట్టి మీ నోరు ఏం మాట్లాడుతుంది. నోరు అంటే మాటల్లో ప్రవర్తన. రాత్రి మాటల్లో మాదిరి, ప్రవర్తనలో మాదిరి, ఇంకేమని చదువుకున్నాం? విశ్వాసంలో మాదిరి, పవిత్రతలో మాదిరి. 5 విషయాలు చెప్పుకున్నాం రాత్రి. 3వ విషయం ఏంటి? దీని కార్యకారి ఎవరు? తండ్రి. మీరే కార్యకారి అయి, చూడండి, తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించాడు ఈ కృపావరం అంటున్నాడు. అంటే ఈ జీవితం కృపావరం. ఇది ఎవరి శక్తిని బట్టి మనకి ఇవ్వబడింది? తండ్రి మీరు కార్యం చేశారు, ఈ జీవితం నాకు కృపావరంగా అనుగ్రహించబడింది. అది పరిచర్య, అది జీవితమా, ఏదైనా సరే. ఇప్పుడు ఎవరు కార్యకారి? దేవుడు. ఈ పుణ్యకార్యం ఎవరు చేశారండి? దేవుడే చేశాడు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో అంటే ఆజ్ఞ మనల్ని మార్చలేకపోయింది. నువ్వు పాపం చేస్తే నరకానికి పోతావు మార్చేస్తుందా? మార్చిందా ఎవరినైనా? మార్చలేదు. ఆజ్ఞ మనల్ని మార్చలేదు, కృప మనల్ని మార్చింది. ఎందుకు? కార్యం చేసింది ఎవరు ఇక్కడ? పుణ్యకార్యం యేసు ప్రభు కాబట్టి, దేవుడు కాబట్టి. ఇప్పుడు 4:7 ఈ కృప ఎలా ఇవ్వబడుతుంది అని అంటే, అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. ఇదేంటి? 4వ అధ్యాయంలో 7వ వచనం. 7 అంటే సంపూర్ణం అన్నమాట. 7ని ఏమంటారు తెలుసా? పూర్ణ సంఖ్య అంటారు. ఎందుకు 7ను పూర్ణం అంటారు ఎవరికన్నా తెలుసా? అసలు 7ని ఎవరన్నా ఇష్టపడతారు లోకంలో? 7 అనాలంటే ఏమంటారు తెలుసా? 6, 1 అంటారు. లెక్క పెట్టేటప్పుడు 1, 2, 3, 4, 5, 6, 6, 1, 8 అంటారు. అంటే 7 అనే ఇష్టం ఏడుపులాగా ఉంటుందని వాళ్ళకి ఆ 7 అని పలకడానికి కూడా ఇష్టపడరు. అందుకే మనలో కార్యకు తన శక్తిని బట్టి ఏమన్నాడు? నాకు అనుగ్రహించిన కృపావరం, ఆ కృపావరము చొప్పున ఆ సువార్తకు నేను పరిచారకుడిని అయ్యాను. ఇదంతా ఈ సువార్తకే కాదు, మనం జీవించడానికి కూడా కృపావరం. ఇది కూడా చదువుకున్నాం కదా. ఇది 8వ వచనం, 2:8 చదివా. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరం, అది క్రియల వల్ల కలగలేదు అన్నాడు. చూసారా? అంటే జీవితము వరమే, పరిచర్య కూడా వరమే. జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ ముదుడివే, చచ్చున్నారు. కానీ చచ్చినోడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? ఆడు మళ్ళీ చంపుతాడు, ఆడు చచ్చినోడు కాబట్టి. ఎందుకంటే వాడి దగ్గర ఉన్న ఆయుధం ఏంటి తెలుసా? అక్షరం. కానీ దేవుని ఆయుధం ఏంటి? ఆత్మ, జీవింపజేసే ఆత్మ. కాబట్టి జీవితము కృపావరమే, పరిచర్య కూడా కృపావరమే. పరిచర్య అంటే సువార్త మనలో ఎలా జరుగుతుంది? దేవుడు కార్యకు తన శక్తిని బట్టి మనకి ఇది అనుగ్రహిస్తున్నాడు. అర్థమవుతుందా? అంటే దేవుడు మనలో పని చేయటమే, మన ద్వారా పని చేయటమే మనకు క్షేమము. అర్థమవుతుందా? సరే, 4వ విషయం ఏంటి? మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. కృప ఇవ్వబడుతుందంట. అందరికీ ఇవ్వబడుతుందా? కొందరికైనా? మనలో ప్రతివానికి అంటే సంఘంలో ఉన్న ప్రతివానికి, ప్రతి విశ్వాసికి కృపావరం ఉంది. అయితే అది ఎంత ఇవ్వబడుతుంది? అది ఎంత, ఎవరెవరికి ఎంత ఇవ్వబడుతుంది?
కృప అందరికీ ఉంది, కానీ కృప మాత్రం కొలత ఉంది. అది ఎలా ఇస్తుందంటే క్రీస్తు అనుగ్రహించు పరిమాణము అన్నాడు. పరిమాణం అంటే ఏంటి? కొలత. కేజీల్లోనా లీటర్లోనా? మనం ఎక్కువ తెల్లర్లైతే కొలిసేది ఏంటి? అన్నిటిని కేజీల్లో కొలుతాం, లీటర్లో కొలుతాం. మీరు ఆడవాళ్ళు అయితే వంటల్లో తవల్లో కొలుతారు కదా, గ్లాసుల్లో కొలుతారు కదా, కొలుతారు లేదా? ఎన్ని బియ్యానికి ఎన్ని గ్లాసులు నీళ్ళు వేయాలి కదా, కొలత ఉంటుందా లేదా? ఉంటుంది. మరి గ్లాసులు బియ్యానికి 10 గ్లాసులు నీళ్ళు వేస్తారా? అప్పుడు అన్నం అవుద్దా గింజ అవుద్దా? అన్నం అవుద్దా గింజ అవుద్దా? గింజ అవుద్ది. అన్నం అవ్వాలంటే 1 గ్లాసు నీళ్ళకి 2 గ్లాసుల నీళ్ళు, 3 గ్లాసుల నీళ్ళు కొలత ఉంటుంది కదా. అలాగే కృప అందరికీ ఉంది, అది ఉచితమే. కానీ క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం అన్నాడు. ఏంటి? వరమే. అది క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణం చొప్పున ఇవ్వబడుతుంది. అంటే కృపకు కొలత ఉంది. కృపకేముంది? కొలతగా ఉంది. ఎంతమంది ఎక్కువ కృపను పొందుకుంటున్నారో అంతమందికి ఎక్కువ కృపను పొందుకునేవాడు ఎక్కువగా జీవిస్తాడు. అసలు కృపను వినియోగించుకొని వాడు జీవించలేడు అన్నమాట. ఇక్కడ అంటున్నాడు మనలో ప్రతివానికి. ఏంటి? ప్రతివానికి ఉందా? సేవకుడికి ఒక్కడికేనా? ప్రతివానికి ఉంది. దేవుడికి అన్యాయస్తుడు కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. కానీ మీరు ఎంత ఉపయోగించుకుంటారో ప్రతివానికి అన్నాడు కదా. అంటే ఎంత ఉందో తెలిస్తే ఉన్నదాన్ని బట్టి మీరు ధైర్యం ఉంటుంది, అంతేనా? మీ దగ్గర 100 ఉంటే ఒక రకంగా ఉంటుంది అనుకుందాం, అర్థం చేసుకుంటాక మాట్లాడుకుందాం. 1,00,000 రూపాయలు ఉంటే మీకు ఎలా ఉంటుంది? ఇంకా ఎక్కువ ధైర్యం ఉంటుంది కదా, అవునా కదా? 1,000 ఉన్నప్పుడు ధైర్యం ఒకలాగా ఉంటుంది, 1,00,000 ఉన్నప్పుడు ధైర్యం ఒకలాగా ఉంటుంది. 1,00,00,000 రూపాయలు ఉంటే ఇంకా అసలు చింతే ఉండదు అనుకుందాం. నిజమే అది? అది నిజం కాదు. 1,00,00,000 రూపాయలు వస్తే ఎక్కువ చింతలు వస్తాయి. 1,00,00,000 రూపాయలు వస్తే దేవునికి సమయం ఇవ్వడానికి టైం ఉండదు మనకి, సావడానికి తప్ప రెండో దానికి టైం ఉండదు. 1,00,00,000 రూపాయలు వస్తే సావు మాత్రం వాయిదా వేసుకుంటుందా? అందుకే సరిగ్గా జాగ్రత్తగానండి. అంటే మనం అనుకుంటాం 1,00,00,000 రూపాయలు ఉంటే ఇంకా ధైర్యంగా ఉండొచ్చు అని, కానీ అది ధైర్యం ఇవ్వదు. కృప అలాంటిది కాదు. ఇప్పుడు చెప్తున్నాను కదా, 10 రూపాయల కృప అనుకోండి, మీకు అర్థం చెప్తున్నాను. ధైర్యమే. ఎంత కృప ఉన్నా, రూపాయి కృప ఉన్నా ధైర్యం ఇస్తుంది. 100 రూపాయల కృప ఉంది అనుకోండి, ఇంకా ధైర్యం ఇస్తుంది. 1000 రూపాయల కృప ఉంది అనుకోండి, ఇంకా ధైర్యం ఇస్తుంది. 1,00,000 రూపాయల కృప ఉంది అనుకోండి, ఇక నిశ్చింతగా ఉండొచ్చు. 1,00,00,000 రూపాయల కృప ఉంది అనుకోండి, అంటే నువ్వు 10 రూపాయల కృపనే, 10 రూపాయలు అంటే నీకు వాల్యూ కోసం చెప్తున్నాను తప్ప కృప డబ్బులకి వాల్యూకి ఉండదు. అలా అయితే ఇప్పుడు కృపను అమ్ముతామని చెప్పి వ్యాపారం చేసేస్తే పాస్టర్లు ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు కృపనే అమ్మేస్తున్నారు. వాళ్ళు ఏంటి అమ్మేస్తున్నారు? ఎలాగా? మీరు ఇచ్చేదాన్ని బట్టి దేవుడు మీకు ఇస్తాడు. అంటే పాస్టర్ గారికేమో కృప ఉచితం, విశ్వాసులకేమో కృప కొనుక్కోవాలి, అంతే కదా? జరుగుతలేదు బిజినెస్. కానీ కృప ఎలా ఇవ్వబడుతుంది అన్నాడు? క్రీస్తు అనుగ్రహించి వరం అన్నాడు, కానీ మీరు ఇచ్చేదాన్ని బట్టి అన్నాడా? ఇందాకేమో చదువుకున్నాం 1వ అధ్యాయంలో, క్రీస్తునందు 3వ వచనంలో ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేసాడని చెప్పాడు. మరి ఇచ్చేటప్పుడు ఇచ్చాడన్న సంగతి ఇచ్చాడు అని నమ్మేవు, కానీ ఇచ్చింది ఎంత ఇచ్చాడు? నువ్వు ఎంత తెలుసుకున్నావో అంత కృపని నువ్వు పొందుకున్నట్టు. నువ్వు ఎంత తెలుసుకున్నావో అంత ఉందని తెలుసు, అంతా దేవుడిదే అని తెలుసు. కానీ అందులో నీదెంత, నీ వంతు ఎంత, నువ్వు ఎంత తెలుసుకుంటావో నీ వంతు అంత. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. ఎక్కడ చెప్పాను? 3వ అధ్యాయంలోనే మనము ఆ విషయాలు చూస్తాం. 3వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది? 15, 18 చదివినప్పుడు, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడాలి. అది అసలు విశ్వాసి అంతరంగ పురుషుని శక్తి అంటే ఏంటో తెలుసా? దేవుని ఆత్మ వలన బలపరచబడాలి. కానీ ఆ పరిచర్య లేదు. ఇప్పుడు ఆత్మ పరిచర్య లేదు ఎక్కడా కూడా సంఘాల్లో. బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయాలి. కృప ఏ కొలతను బట్టి ఇవ్వబడుతుంది? తన మహిమము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా అదిగో ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా, అంటే సంఘంతోటే అని చెప్పాను.
ఈ కృపని మీరు పొందుకోవాలంటే, మీరు తెలుసుకోవాలంటే, ఆ ప్రేమ ఎంత, మీ మీద ఎంత ప్రేమ ఉంచాడు దేవుడు తెలుసుకోవాలంటే, అది సమస్త పరిశుద్ధులతోటే, అంటే సంఘంలోనే ఆయన ప్రేమ మీకు నేర్పించబడదు. దేవుని ప్రేమ కృపయే కానీ మన కష్టం కాదు, మన భక్తి కాదు. అర్థమవుతుందా? ఏమి చూసి మనల్ని ప్రేమించాడు? మనలో ఏ మంచితనం ఉందని ప్రేమించాడు? ఆలోచన చేయండి. ఆయన కృపను బట్టే, ఆయన మంచితనాన్ని బట్టి ప్రేమించాడు. ఓకేనా? కాబట్టి అన్నాడు, సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి. అది కూడా దేవుడే ఇవ్వాలి. ఇక్కడ తెలుసుకున్నకి తగిన శక్తి అన్నాడు. 1వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. బైబిల్ ఎలాగ ఉంటుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. 1వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ఏమన్నాడు అంటే 19వ వచనంలోనే, ఆయన మిమ్మును పిలిచిన, అక్కడి నుంచి చదువుదాం, మీ మనోనేత్రాలు వెలిగింపడినందున, 17వ వచనం ఉంది కదా, 18 అనమాట. ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో మీరు తెలుసుకోవాలి. ఈ నిరీక్షణ ఎంత తెలుసుకుంటారో అంత కృప మీరు పొందుకుంటారు అనమాట. నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క, చూడండి, మహిమైశ్వర్యం ఎట్టిదో. పరిశుద్ధుల్లో ఏముంది? దేవునికి స్వాస్థ్యం ఉంది. అంటే మనమే ఆయన స్వాస్థ్యం, మనమే ఆయన ఆస్తి. అంటే నీకు ఎంత ఆస్తి ఉందో నువ్వు తెలిసినప్పుడు నీకు ధైర్యంగా ఉంటావు. ఇందాక చెప్పాను కదా, 1,00,000 ఉంటే ఒక ధైర్యం, 1,00,00,000 ఉంటే ఇంకో ధైర్యం అనిపిస్తుంది మనకి. కానీ అది నిజం కాదు. ఇప్పుడు 1,00,000 ఉన్నవాడు 1,00,00,000 ఉంటే ఇంకా బాగుండు అనుకుంటాడు. కానీ 1,00,00,000 వచ్చిన తర్వాత వాడు మారిపోతాడు. కానీ కృప అలా మారిపోదు. కృప డబ్బుతోటి ధైర్యాన్ని ఇవ్వదు. ఎప్పుడు ఎంత డబ్బు కావాలో అంతకు డబ్బు ఇస్తుంది కృప. అది విషయం. అంటే కావలసినంతే ఇస్తుంది కృప. కృప అంటే ఏంటి తెలుసా? సమయోచితమైన సహాయము. ఎవరు చేస్తాడు సహాయం? ఎవరికి చేస్తాడు సహాయం? ఎవరు ఆయన కృపను అనుసరిస్తారో, ఎవరు ఆయన బలాన్ని ఆశ్రయిస్తారో, ఎవరు ఆయన శక్తిని ఆశ్రయిస్తారో, ఎవరు ఆయన ప్రేమను ఆశ్రయిస్తారో, ఎవరు ఆయన కనికరం కొరకు కనిపెడతారో వాళ్ళకి ఏమిస్తున్నాడు? సమయోచితమైన సహాయమే కృప. అంటే మనకి ఎప్పుడు సహాయం కావాలన్నా, ఎంత సహాయం కావాలో, ఎలా సహాయం కావాలో ఆయన చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన కృపాసనం దగ్గరికి చేరాలి అన్నాడు. అంటే ఎప్పుడు ఏ అక్కర కలిగినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? తండ్రి సన్నిధికి వెళ్ళాలి. ఇది ఎక్కడుంది? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం చూడండి, 16వ వచనం, 4:16. కనికరింపబడి, అంటే యేసు ప్రభు ప్రధాన యాజకుడు ఆ పరలోకంలో ఉన్నాడు. ఆయన మనకు సరిపోయిన వాడు కదా, మనలాగే శోధింపబడిన పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి కనుక మనము కనికరింపబడి, యేసు ప్రభు పాపము లేనివాడు కాబట్టి మనం కనికరించబడ్డాం. కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం దగ్గరికి. ఇప్పుడు మనం ధైర్యంతో చేరడానికి కారణం ఎవరు? యేసు ప్రభు అక్కడ ఉన్నాడు పరలోకంలో. ఎవరి పక్షంగా ఉన్నాడు? మన పక్షంగా ఉన్నాడు, నా తరపున ఉన్నాడు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు సాయం చేస్తారా అని ఎదుర్కొన్నారు అనుకో, మీకు ఎవరు గుర్తు రావాలి? పరలోకంలో నా పక్షాన ఉన్న క్రీస్తు మీకు గుర్తు రావాలి.